హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో 32 నడుము సైజు బ్లౌజ్ కటింగు ఎలా చేయాలో సింపుల్గా నేర్చుకుందాం. 3 డాట్స్ ఇది క్రాస్ కటింగు. ఓకే, ఫస్ట్ బ్లౌజ్ పొడవు 14 పెట్టుకోండి. చూడండి, పక్కన వేసాను కొలతలు, మొత్తం కొలతల బోర్డు అంతా పక్కన పెట్టాను. దాన్ని బట్టి నేను కూడా కొలతలు చెప్తూ ఉంటాను, అవి కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉండండి మీరు. అలాగే బ్లౌజ్ పొడవు 14 ఇంచులు, శంఖ డౌన్ వచ్చి 5.5 పెట్టండి, నెక్ డీప్ వచ్చి 10 ఇంచెస్, ఒక పావు ఇంచు తక్కువ పెట్టుకోండి. అలాగే మనం ఖర్చు పెడతాం కదా, ఆ ఖర్చుతో రెడీ 10 వస్తుంది. అలాగే మనం పెట్టుకున్న మార్కులన్నిటికి కూడా స్ట్రైట్గా డ్రాయింగ్ వేసుకోండి. చెస్ట్ వచ్చి అప్పర్ చెస్ట్ వచ్చి 36, అలాగే షోల్డర్ ఒరిజినల్ వచ్చి 15, మనం ఇక్కడ 10.5 పెడతాం, 5.5, అందులో హాఫ్. కరెక్ట్గా అది ఎంత వచ్చిందో చూసుకొని అక్కడ శంఖ డౌన్ దగ్గర ఓ మార్క్ పెట్టుకోండి. అలాగే చెస్ట్లో 4వ వంతు 36, దానికి ఒక పావు ఇంచు కలుపుకొని 9.5 పెట్టుకోండి, సరిపోతుంది. అలాగే నడుము 32, దానికి 1 ఇంచు ఎక్స్ట్రా కలుపుకోండి డాట్స్కి. నెక్ బ్రాడ్ వచ్చి 2.5, దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 3 ఇంచులు పెట్టుకోండి కింద. ఇంకా బ్రాడ్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకో పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవచ్చు. అలాగే సైడ్ డ్రాయింగ్ వేసుకోండి, ఖర్చులకు కూడా వేసుకోండి 1.5 స్కేల్ అంత వెడల్పు. అలాగే శంఖ డ్రాయింగ్ కూడా వేసుకోండి నీట్గా, అలాగే నెక్ డ్రాయింగ్ కూడా. ఒక పావు ఇంచు మన నెక్ వైపు డౌన్ చేయండి, ఎందుకంటే షోల్డర్ జారకంటూ ఉంటుంది. అలాగే శంఖ రౌండ్ దగ్గర క్రాస్గా చిన్న డ్రాయింగ్ వేసుకొని ఇంచు పావు పెట్టండి, సరిపోతుంది. ఇంచు పావు పెట్టి మన దగ్గర కరువు స్కేల్ ఉంటుంది కదా, కరువు స్కేల్ తోటి 3 పాయింట్లు కలవాలి. 3 పాయింట్లు కలిసేలా చూసుకొని ఎక్కడైతే షేప్ కూర్చుంటుందో అక్కడ నేను చూపించిన విధంగా డ్రాయింగ్ వేసుకోండి. అలాగే మేడ రౌండ్ కూడా మనకు చిన్న పాయింట్ కావాలా పెద్దది కావాలనేది చూసుకొని సెట్ చేసుకొని డ్రాయింగ్ వేసుకోవడం. నెక్స్ట్ మనకు శంఖ రౌండ్ 16 ఇంచులు ఉంది, అందులో సగం 8 రావాలి. కరెక్ట్గా కొలుచుకుందాం. 8 వచ్చింది కదా, చూడండి, 8 వచ్చేసింది, సరిపోయింది. మనకి రౌండ్ కరెక్ట్గా వచ్చేసింది. చూడండి, నేను శంఖ గమనించుకోండి, నేను ఎంత దించాను, 5.5 దించాను. షోల్డర్ 10.5 పెట్టాను. రెడీ షోల్డర్ ఎంత, 15 ఇంచులు ఒరిజినల్ షోల్డర్, దాంట్లో 4.5 ఇంచెస్ తగ్గించాను. మీరు అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను ప్రతి ఒక్క సైజు తగ్గొడుతున్నాను కదా. మీరు ఒకసారి ఈ సైజు చూసిన వాళ్ళు మిగతా సైజులు మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపిస్తే ఆ సైజులు కూడా చూడండి, మన ఛానల్లో ఉంటాయి, ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది. ఓకే, మొత్తం సుడూరు కట్ చేసేయండి నీట్గా. ఇవి ర్యాండమ్గా వేసినవి కాదు, నా పాత బుక్స్లో కొలతలు తీసి నేను కట్ చేస్తున్నాను ఇలాగా, అందులో చూసే కట్ చేస్తున్నాను. కొలతలు ఏదో ఉజ్జాయింపు పెట్టినవి కాదు ఈ కొలతలు ఏవి కూడా. నేను ఆల్రెడీ పాత బుక్లో ఉంటాయి ఆ కొలతలు బట్టి నేను కటింగ్ చేస్తున్నాను. ఇవి ప్రతి సైజు నెత్తుకొని ఏ సైజు ఉన్నాయా, నేను అప్పుడే ఇంచుమించు ఒక 15 ఇయర్స్ నుంచి టైలింగ్ చేశాను కదా, అన్ని బుక్స్ ఉన్నాయా వాటిలో నెతికి నేను చేస్తున్నాను అనమాట. అలాగే డాట్కి మార్క్ పెట్టుకోండి. నేను షాప్ పెట్టి 15 ఇయర్స్ అయింది, అప్పటి నుంచి కూడా బుక్స్ అలాగే దాచాను అనమాట. ఆ బుక్స్లో కొలతలే నెతికి నేను కట్ చేస్తున్నాను. ఇవి ప్రస్తుతానికి కస్టమర్స్ అందరూ అన్ని సైజుల వారు రారు కదా, అందుకని పాత నెతికి కట్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు అలాగే ఫ్రంట్ తీసుకొని చుట్టూరు డ్రాయింగ్ వేసుకోండి. ఈ డ్రాయింగ్ వేయడం ఆల్రెడీ వచ్చి అనుకుంటే స్కిప్ చేసుకోండి కొద్దిగా ఎదరికి. నేను అంటే కొత్త వాళ్ళ కోసం ఎలా వేసుకుంటారో నీట్గా చూపిస్తున్నాను.
అలాగే మనది టెలిగ్రామ్ ఛానల్ ఉంది. మీరు ఎవరైనా ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉంటే కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అమెజాన్ నుంచి, ఫ్లిప్కార్ట్ నుంచి, మిత్రా నుంచి మంచి మంచి డీల్స్ డిస్కౌంట్ వచ్చినప్పటికల్లా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. లేదంటే టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి కే డీల్స్ అని కొడితే మన ఛానల్ వస్తుంది. కే డీల్స్ అని కొట్టాలి. సెర్చ్ చేస్తే అందులో మన ఛానల్ నేమ్ వస్తుంది, కే డీల్స్ అని. అందులో జాయిన్ అవ్వండి. లేదంటే సింపుల్గా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ప్రతి వీడియోలో కూడా. ఆ వీడియో డిస్క్రిప్షన్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు మనం శంఖ రౌండ్ కూడా డ్రాయింగ్ వేసుకుందాం. క్రాస్గా ఒక డ్రాయింగ్ వేసుకోండి శంఖ మధ్యలో. అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక హాఫ్ ఇంచ్కి ఖర్చు ఎంత పడతామో అంత డ్రాయింగ్ వేసుకోండి. అలాగే మనకి నెక్, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6.5, ఒక పావు ఇంచ్ తగ్గించుకొని 6.5 పెట్టుకోండి. అలాగే బ్రాడ్ షోల్డర్ దగ్గర 2.5, ఈ కింద వచ్చి 3 ఇంచులు పెట్టుకోండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలి, నాకు రౌండ్ అందంగా తేలాలి, వీ షేప్లో రాకూడదు అనుకోండి, ఇంకా ఒక పావు ఇంచ్ పెంచుకోవచ్చు మీరు. అది బ్రాడ్ అయినా ప్రాబ్లం లేదనుకో. అలాగే శంఖ రౌండ్ ఫ్రంట్ తగ్గించాలి కదా మనం, ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఎక్స్ట్రా దించుకోండి. నేను గీస్తున్నాను చూసారా, సేమ్ ఆ టైప్. అలాగే ఇప్పుడు ఫ్రంట్ మిడిల్ చెస్ట్ పాయింట్ ఉంది కదా, పాయింట్ 10 ఇంచులు రెడీ మిడిల్ పాయింట్కి. అలాగే ఫుల్ లెంత్ వచ్చి 12.5, దానికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోండి. సైడ్ ఒకసారి డ్రాయింగ్ వేసుకోండి. అలాగే పెద్ద డాట్, మెయిన్ డాట్కి తక్కువ 4 పెట్టుకోండి, సరిపోతుంది. 3.30కి సెంటర్ ఒకసారి డ్రాయింగ్ వేసుకోండి. అలాగే ఇంచు పావు 2.5 డాటు, మెయిన్ డాటు 2.5 రెడీ వచ్చేలాగా మార్క్ పెట్టుకోండి. సెంటర్ నుంచి అటు ఇంచు పావు, ఇటు ఇంచు పావు. అలాగే సైడు షేప్ బెల్ట్కి 2.5 తగ్గించుకోండి. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ కూడా అంతే. అలాగే సైడ్ మనకు ఫ్రంట్ సమానంగా రావాలి కదా, దానికోసమని ఇంచు పావు పెంచుకోండి, సరిపోతుంది. ఇంచు పావు పెంచుకొని చూడండి, నేను స్కేల్ ఎలా పెట్టానో అలా డ్రాయింగ్ వేసుకోండి. ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క సైజు కూడా మనకి ఇలా ఏమైనా పేపర్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే రెగ్యులర్గా మీకు అలవాటు అయిపోతుంది. చూడండి, 2.5 వచ్చిందా లేదని చెక్ చేసుకుంటున్నాను. అలాగే 1-2 సార్లు అలవాటు అయ్యేదాకా చెక్ చేసుకోవాలి. అలాగే మనకి సైడ్ క్రాస్ కొట్టాం కాబట్టి మనం అదుక్కున్నప్పుడు ఖర్చు తేడా వస్తుంది. అందుకని ఈ పావు ఇంచ్ ఎక్స్ట్రా పైకి నేను లైట్గా షేప్ తీసాను చూడండి శంఖగుండ దగ్గర, అలాగే షేప్ తీసుకోవాలి. స్కేల్ తోటి ఆ సైడ్ ఈ సైడ్ కూడా డ్రాయింగ్ వేసుకోండి నేను చూపించిన విధంగా. ఈ ఊక్స్ పట్టి వైపు, ఫ్రంట్ వైపు ఒక పావు ఇంచు నెక్ దగ్గర పెంచొద్దు, కింద పెంచుకోండి, సరిపోతుంది. కటింగ్ బోర్ కొడుతుందంటే స్కిప్ చేసేయండి. ఎక్కడ కూడా తేడా రాకుండా కరెక్ట్గా మనం ఎక్కడైతే డ్రాయింగ్ వేసామో ఆ డ్రాయింగ్ కరెక్ట్గా తగ్గొట్టుకోవాలి. ఓకే, మన సైడ్కి వచ్చే దగ్గర కాట్లు పెట్టుకోండి. అలాగే పైన ఈ ఫ్రంట్ డాటు ఊక్స్ పెట్టి తాళ్ళు పెట్టిగా డాట్కి పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి సెంటర్ ఫోల్డ్ చేసి టేప్ని అలా డ్రాయింగ్ వేసుకొని సరిపోతుంది. డాట్కి ఆనవాల్ పెట్టుకోండి. కరెక్ట్గా పావు ఇంచ్ వెళ్ళాడు పెడితే సరిపోద్ది. డాట్ లెంత్ 2.5 పెట్టుకోండి.
చూడండి, నేను చూపించిన విధంగా మెయిన్ డాట్కి కరెక్ట్గా సరిపోయేలాగా యాంగిల్ కరెక్ట్గా సరిపోయేలా చూసుకొని డాట్కి మార్క్ వేసుకోండి. 3.5 4 పెట్టుకోవచ్చు. నేను 3.5 పెట్టాను. కావాలంటే ఒక పావించు హాఫ్ ఇంచు కూడా పెంచుకోవచ్చు డాట్. అంతే, అన్నిటికి కాట్లు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ కంపల్సరీ కుట్టుకున్నప్పుడు ఉజ్జాయం పెట్టేసుకుందాం అని కాకుండా మనం ఇలాగ కట్ చేసుకున్నప్పుడే ఖచ్చితంగా కాట్లు పెట్టుకోవాలి. కుట్టుకున్నప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా అయిపోతూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను పెట్టి చూపిస్తాను చూడండి. కరెక్ట్గా ఇలా మనం సైడ్ ఎత్తినప్పుడు సమానంగానే కదుపుతాం కదా, ఆ పావించి అలా అందులో అడ్జస్ట్మెంట్ అవుతుందన్నమాట. ఆ పావించి పెంచలేదంటే మనకి ఖర్చులు సరిగ్గా కూర్చోవన్నమాట. కిందకి పైకి లాగుతూ ఉంటాయి. అవి ఏంటంటే సైడ్ లాగే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని ఆ పావించి పెంచుకోవాలంటున్నాను. చూడండి, ఒకసారి మళ్ళీ చెక్ చేసుకొని 2.5 వచ్చిందా లేదు చూసుకున్నాను నేను షేప్ పట్టి దగ్గర కొట్టుకోవడానికి. అలాగే షేప్ పట్టికి తీసుకొని లైట్గా ఫ్రంట్ వైపు లైట్గా క్రాస్ వేసుకోండి. ఒక పావించు క్రాస్ వేసిన తర్వాత ఒక పావించేమో ఖర్చుకి తీసేయండి. అలాగే మన నడుము ఎంత నడుములో 4వ భాగం 8 ఇంచులు, దానికి 1.5 ఇంచు యాడ్ చేసి ఇక్కడ కూడా లైట్గా ఒక పాయింట్ క్రాస్ వేసుకోండి. మనం 2.5 పెట్టాం కదా, దానికి 3/4 ఇంచు కలిపి 3.5 పెట్టుకోండి, సరిపోతుంది, కింద పైన ఖర్చులతో సహా. అలాగే కింద ఒక 1/4 ఇంచు డ్రాయింగ్ వేసుకోండి, ఖర్చు పెట్టడానికి మీకు ఐడియా ఉండడం కోసం. మన డాట్ సైజ్ ఎంత పెట్టాము, ఖర్చులతోటి 4 ఇంచులు పెట్టాము. ఆ 4 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకొని జస్ట్ డౌను 3/4 ఇంచు కూడా దించుకోవచ్చు. నేను 3/4 ఇంచు పెట్టాను, సరిపోతుంది దీనికి. ఇంకా మనకి షేపు నీట్గా ఇంకా కరువు రావాలనుకుంటే కింద దించుకోవచ్చు అన్నమాట. చూడండి, కింద సైడ్ మనం ఖర్చు పెట్టడానికి ఆనమాల కోసం 1/4 ఇంచు ఖర్చు పెడుతున్నాను. ఇవన్నిటికి కూడా 1/4 ఇంచు ఖర్చు సరిపోతుంది. మనకి ఎక్కడంటే సైడ్ 1.5 ఇంచున్నర వస్తుంది ఖర్చు, హ్యాండ్ ఒకటి దగ్గరగా 1/2 ఇంచు వస్తుంది. 1/2 ఇంచుకి ఒక పాయింట్ తక్కువ ఉంటుంది అన్నమాట. మనం 1/2 ఇంచు పెడతాం ఖర్చు, కానీ ఒక పాయింట్ తక్కువ ఉంటుంది అన్నమాట. ఎక్కువ పట్టిన కాంచి బిగలాగేస్తూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు సైడ్ మనకి ఫ్రంట్కి డాట్లు పట్టిన తర్వాత సరిపోతుందా లేదా, సమానంగా వస్తుందా లేదా అని ఒకసారి కొలుచుకోండి. ఖచ్చితంగా సరిపోతుంది. ఒక పాయింట్ ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ తక్కువ రాకుండా చూసుకోండి, సరిపోతుంది. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది, కరెక్ట్గా మ్యాచ్ అయింది. కట్ చేసామంటే ప్రతిది కూడా అంతలా మ్యాచింగ్ కరెక్ట్గా అయిపోవాలి. అలాగే సైడ్ కూడా మనం జాయింట్ వేసిన తర్వాత సైడ్లు కలవట్లేదు, ఒకటేమో ఫ్రంట్ ఎక్కువ రావడం లేదా బ్యాక్ ఎక్కువ రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకూడదంటే ముందే ఇక్కడ మనమైతే ఎంతైతే ఖర్చు పడతామో అన్నీ సమానంగా వచ్చినాయి లేదా అని కట్ చేసేటప్పుడే చెక్ చేసుకోవాలి. మనం కట్ చేసి మనం కుట్టుకున్నామంటే ప్రాబ్లం లేదు. అదే మన దగ్గర ఒక 2-3 వర్కర్స్ ఉన్నారంటే వాళ్ళు విసిగిపోతూ ఉంటారు అన్నమాట. ఇదేం కటింగ్, ఇది హెచ్చు తగ్గులు వస్తున్నాయి, సమానంగా రావట్లేదని విసిగిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం కట్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, నేను వీళ్ళతో మార్క్ వేసి మరీ చూపిస్తున్నాను మీకు. కరెక్ట్గా దానికి ఒక 1/4 ఇంచు ఖర్చు పెడతాం, ఫ్రంట్కి షేప్ పట్టికి 1/4 ఇంచు ఖర్చు పెడతాం. ఆ డ్రాయింగ్ వేసుకొని కరెక్ట్గా సరిపోయింది లేదని చూసి మీకు చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు అలాగే హ్యాండ్ తీయండి. హ్యాండ్ డబుల్ ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ లెంత్ వచ్చి 6 ఇంచులు, ఒక 1/4 ఇంచుకి వచ్చి డ్రాయింగ్ వేసుకోండి. ఆరు తర్వాత ఒక 1/2 ఇంచుకి వచ్చి ఎక్స్ట్రా పైకి పెట్టుకొని ఇప్పుడు 3.5 పెట్టండి, సరిపోతుంది. డౌన్ డ్రాయింగ్ వేసేయండి స్ట్రైట్గా. మనకి శంఖ రౌండ్ వచ్చి ఎంత వచ్చింది, 8 ఇంచులు వచ్చింది. ఆ 8 ఇంచులు ఇక్కడ పెట్టండి. మొత్తం శంఖ రౌండ్ వచ్చి 16, అందులో హాఫ్ 8. అలాగే హ్యాండ్ లూజ్ 12.5. భుజం దగ్గర 1.5 ఇంచు పెట్టుకోండి, సరిపోతుంది. ఆ 1.5 ఇంచుకి కింద మన శంఖ దగ్గర డ్రాయింగ్ కాడికి మ్యాచ్ చేసుకొని ఒక డ్రాయింగ్ వేయండి క్రాస్గా. దానికి ఇప్పుడు కరువు తిప్పుకుంటూ నీట్గా డ్రాయింగ్ వేసుకోండి.
అలాగే ఖర్చు సరిపడగా హ్యాండ్కి కూడా డ్రాయింగ్ వేయండి. ఇప్పుడు కట్ చేసేయండి. సేమ్ ఇప్పుడు మనం ఎలాగైతే డ్రాయింగ్ వేసుకున్నామో అలా కట్ చేసేయండి. మనం ఏదైతే మార్కులు పెట్టుకున్నామో ఆ మార్కుల కాడికి కాటులు పెట్టుకోండి. అలవాటు చేసుకోండి కాటులు పెట్టడం ఖచ్చితంగా. అలాగే ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మనకు లోతు కావాలి కదా, ఆ లోతుకి ఏం చేస్తారంటే పైనుంచి మనం భుజం దగ్గర నుంచి 1 ఇంచ్ తీసి మిగతాది ఎంత ఉందో అంత సెంటర్ చేసుకోండి. ఆ సెంటర్ కాడ కరెక్ట్గా 3/4 ఇంచ్ వచ్చేలా పెట్టుకోండి మార్కు. నేను చూపించే విధంగా డ్రాయింగ్ వేసుకోండి. అలా వేసుకొని కట్ చేసుకోండి. సెంటర్ ఫ్రంట్ అని తెలియడం కోసం ఒక కాట్ పెట్టుకోండి సరిపోతుంది. ఓకే, హ్యాండ్ చూసారు కదా, సేమ్ షేప్ ఎలా వచ్చిందో అలా రావాలి. మీకు అలా వచ్చినప్పుడు వెనక వైపు గట్ట ముడతలు గట్ట ఏం లేకుండా నీట్గా వస్తుంది. అలాగే మనం బ్యాక్గ్రౌండ్ లాస్ట్లో కట్ చేసుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇది అది రౌండ్ అవ్వచ్చు, లేదంటే వేరే నెక్ షేప్ ఏదైనా సరే లాస్ట్ని కట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఫ్రంట్ డ్రాయింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్.